దేవుని మాటలు వినుటకు క్లాస్కి చేరొచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికీ కూడా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు క్రైస్తవులకి ఏది ప్రాముఖ్యం అనేటువంటి ఒక అంశాన్ని మనం వింటాక బైబిల్ గ్రంథంలోంచి మనం ఆలోచిద్దాం. క్రైస్తవుడికి ఏది ప్రాముఖ్యమని అంటే మన జీవితంలో ప్రార్థన అనేది మనం ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరికి లేనటువంటి ఒక వరం దేవుడు మనకిచ్చాడు. చాలా మతాలుగా పిలువబడుతున్నటువంటి ఈ సమాజంలోకి వెళ్ళి మనం తొంగు చూస్తే డైరెక్ట్గా ఎవరికి వాళ్ళు వాళ్ళ దేవుడితో మాట్లాడుకోలేరు. కొంతమంది వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక అతనికి చెప్పుకుంటే, పూజారి గారికి చెప్పుకుంటే, పూజారి గారు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆయన అనుకున్నటువంటి అతనికి వీళ్ళ విన్నపాన్ని తెలియపరుస్తారు. మనకైతే అలా లేదు. ఎవరికి వాళ్ళే డైరెక్ట్గా కన్న తండ్రి అయిన దేవునితో, మనల్ని సృష్టించి మనల్ని పెంచి పోషిస్తున్న మన తండ్రితో, మన దేవునితో మనం ప్రార్థన ద్వారా డైరెక్ట్గా మాట్లాడుకునేటువంటి ఒక అవకాశాన్ని మన తండ్రి అయిన దేవుడు మనకు కలిగించాడు. అది ఎంత అదృష్టం! ఒక జగన్ గారితో మాట్లాడాలన్నా, ఒక చంద్రబాబు గారితో మాట్లాడాలన్నా, లేదా మన ఎమ్మెల్యే గారితో మనం మాట్లాడాలన్నా డైరెక్ట్గా మనకు అవకాశం ఈ సమాజంలో ఎవరికీ ఉండదు. ఎవరిని ముందు ఎవరిని వెళ్ళి మనం పర్మిషన్ తీసుకోవాలి అని అంటే వాళ్ళ దగ్గర ఉన్న కుడి పక్కన ఉన్న పిఏల దగ్గర, వాళ్ళ కుడి భుజం దగ్గర ఉన్న ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మనం అడిగితే వాళ్ళు ఏదో ఒక రోజు ఏదో సమయాన్న మనకు చెప్తారు. అంటే ఈ ఆరిన నేల మీద, భూమి మీద ప్రభుత్వంలో ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలన్నా, వారితో మాట్లాడాలన్నా డైరెక్ట్గా మనకు అవకాశం లేదు. కానీ ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఈ ప్రపంచాన్ని తన నోటి మాటతో సృష్టించి తన కనుసైగుతో ఈ సమస్త సృష్టిని నడిపిస్తున్న కన్న తండ్రితో మనం చక్కగా డైరెక్ట్గా నాన్న, తండ్రి, దేవా, ప్రభువా అని మనల్ని పిలుచుకునేటువంటి ఒక గొప్ప భాగ్యం మనకి ఇచ్చాడంటే అది ఎంత గొప్ప వరం చెప్పండి. అసలు ఎంతకన్నా గొప్ప వరం ఇంకోటి ఉందా? జగన్తో మనకు అపాయింట్మెంట్ దొరకపోయినా, చంద్రబాబు నాయుడుతో అపాయింట్మెంట్ దొరకపోయినా బాధపడాల్సిన పని లేదు. నిజంగా వాళ్ళ గురించి ఆశపడిన వాళ్ళు అపాయింట్మెంట్ దొరకపోతే రాత్రులు అలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ ఆఫీస్ దగ్గర వెళ్తే రోజులు. నిజంగా ఇంకా మనం ఆలోచిస్తే ఎవరో దర్శనం కోసం కొన్ని 3 రోజులు 4 రోజులు ఆ లైన్లో నిలబడి అలాగే ఉంటారు. మనకు అలా లేదు. మోకరించి నువ్వు కన్న తండ్రిని స్మరించుకుంటే ఆయనే నీకు చక్కటి ఆలోచనలు ఇస్తాడు. బైబిల్ చదువుకుంటే నీతోనే మాట్లాడుతున్నట్టుగా కనబడుతున్నట్టు ఉంటుంది. లేదు, దేవుని సేవకులు చెప్తున్న మాటలు వింటుంటే, దేవుని సేవకుల ద్వారా తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్న మాటలు వింటుంటే దేవుడే నాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మనం ప్రార్థన చేసుకున్నా మనకు ఒక తెలియనటువంటి తృప్తి, ఒక ఆనందం, ఒక ధైర్యం, ఒక భరోసా, నా దేవుడు నాకు చేస్తాడు అనేటువంటి ఒక విశ్వాసం మనకు కలుగుతుంటుంది. దేవుడు కంటికి కనపడ్డు, కానీ మనకు తెలియనటువంటి కొండంత బలము, విశ్వాసం మనకు ప్రార్థన జీవితంలో కలుగుతూ ఉంటుంది. మీరు ఆ అనుభూతి ఎప్పుడైనా పొందుకున్నారో లేదో తెలియదు, కానీ ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవునికి చెప్పుకోకుండా వెళ్ళామనుకోండి, వెళ్ళి తిరిగి వచ్చేంతవరకు కూడా భయం. నాన్నకు చెప్పకుండా వెళ్ళాను, తండ్రికి చెప్పకుండా బయలుదేరాను, నాకు తండ్రి నాతో ఉంటాడో ఉండడో అని ఒక భయం ఉంటుందండి ఫీలింగ్లో. అన్నం తినుకోకుండా ఒక ముద్ద పెట్టుకున్నాం అనుకోండి, నాన్నకు చెప్పకుండా తినేశాను, ఇది దేవుడిచ్చాడు, ఆ దేవుడికి నేను కృతజ్ఞత చెప్పలేదు, థ్యాంక్స్ చెప్పలేదు అని ప్రార్థన చేసుకునే వరకు కూడా అలా పీకుతూ ఉంటుంది మనసు. ఏంటి, చిన్న ప్రార్థనకి ఒక సెంటర్కి వెళ్ళి మలికిపురం వెళ్ళాలంటే ఆయనకి చెప్పి వెళ్ళాలి. లేదంటే దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనకి వెళ్ళే వరకు నువ్వు ప్రార్థన చేసుకోలేదు. అలా పీకుతూ ఉంటుందండి భయం, ఒక అంతరాత్మ అంటాం కదా, అది మన మనసాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుందంటే దేవుడితో చెప్పుకోకుండా, దేవునితో మాట్లాడుకోకుండా ప్రయాణం కాదు కదా. పరమాన్నం కూడా కళ్ళ ముందున్నా తినకూడదు. అది ఎలాంటిదైనా, అది కోట్లు విలువ చేసేదైనా, రూపాయి విలువ చేసేదైనా దేవుడికి చెప్పే ప్రయాణం
చేయలేదు. ఎందుకంటే మనకి అలా అడగమని దేవుడు చెప్పాడు, నాకు చెప్పాలని చెప్పాడు. మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేసినప్పుడు నేను వెళ్ళొస్తాను, మళ్ళీ నేను ఒక అరగంటలో వస్తాను, గంటలో వస్తాను, లేదా పలాని పని మీద వెళ్తాను అని ఇంట్లో వాళ్ళకి మర్యాద ఇస్తున్నప్పుడు, మనల్ని సృష్టించిన దేవుడు, మనల్ని మార్గ మధ్యలో కాపాడే దేవుడు, ఎన్నో వాహనాల మధ్యలో నుంచి మనం వెళ్ళే వృత్తి చెట్లు ఎక్కటం, లేదా కాల్లో దిగటం, లేదా ఏవో పట్టుకోవటం, జీవరాశులను పట్టుకోవటం, అన్నీ ప్రమాదకరమైనవే. ఒక ముక్క దేవుడికి ఆ విషయం, మన పనిని దేవునికి అప్పగించి వెళ్తే ఎంత బాగుంటుంది? బాగుంటుందా బాగుంటుందా? ఒక ధైర్యం, దేవుడు ఉన్నాళ్ళే, తోడుంటాడు. అందుకే నేను అంటాను, మనందరికీ మన సృష్టికర్త అయిన దేవుడు డైరెక్ట్గా ఆయనతో మాట్లాడుకునే అవకాశం ప్రతి క్షణంలో, ప్రతి స్థలంలో కూడా మనకిచ్చినందుకు మనం ఎంత ధన్యులు చెప్పండి. చాలా అదృష్టవంతులు. ప్రార్థన అనేది క్రైస్తవుడు చేతిలో ఉన్నటువంటి ఒక వరం అండి. ఆ వరాన్ని మీరు పోగొట్టుకున్నారంటే మనంత దురదృష్టవంతులు భూప్రపంచంలో భూతద్దమెట్టిన ఎత్తుకున్నా దొరకరు ఎవరికి. ఎందుకంటే అగ్నిగుండాల నుంచి రక్షించేది ప్రార్థనే, ఆపదల నుంచి రక్షించేది ప్రార్థనే, అనారోగ్య సమస్యల నుంచి రక్షించేది ప్రార్థనే, మానసిక ఒత్తిడిల నుంచి కూడా తప్పించేది ప్రార్థనే, నీకెంత గుండె బరువైపోయినా అరక్షణంలో తేలిక చేసేది ప్రార్థనే. ఒక రూపాయి ఖర్చు లేకుండా నీకేదైనా మేలు జరిగేది ఏదైనా ఉందంటే అది ఒక చిన్ని ప్రార్థన. ఎంత అదృష్టం చెప్పండి. నీకు అనారోగ్యం తీరాలంటే ఎక్కడెక్కడికో వెళ్తాం, కానీ ఆ దేవుడు అవకాశం చూపిస్తాడు. కానీ ముందుగా ఆ డాక్టర్కి చెప్పకముందు దేవుడికి చెబితే నీకు ఆ పరిష్కారానికి సులువుగా దేవుడు మార్గం చూపిస్తాడు. ఆ బలహీనత ద్వారా కూడా దేవుడు నీకు ఎన్నో పాఠాలు నేర్పించటానికి ఒక బలహీనత ఇస్తాడు తప్ప వీళ్ళకి అనారోగ్యం రావాలని కాదండి. ఎప్పుడు కూడా ఆ బలహీనత ద్వారా నీకు ఒక పాఠం నేర్పుతాడు, నీకు తోడుగా ఉంటాడు. నీకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యలో నీకు కొన్ని పాఠాలు నేర్పించి ఆయన దగ్గర చేర్చుకోవటాకే తప్ప నీకు ఆ బలహీనత ద్వారా, ఆ సమస్యల ద్వారా, ఈ ఇబ్బందుల ద్వారా ఆ తండ్రికి నువ్వు ప్రార్థన ఎలా చేయాలో ఆ వేదన కలిగిన హృదయంతో నీకు ప్రార్థన ఎలా వస్తుందో ఆయనకు తెలుసు కనుక నీకు కొన్ని బలహీనతలు రప్పించి ఒక 10 నిమిషాలు, గంటో, లేకపోతే 2 రోజులు, 3 రోజులు, ఒక 6 రోజులు రప్పించి నీకు ప్రార్థన అనేది నేర్పించటానికి ఒక చిన్న సమస్య పెడతాడు తప్ప ఆయన ఏ మనుషుల్ని తన పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన అయితానికి ఉండదండి. నీకు ప్రార్థన రావట్లేదు, మరి నేర్పించాలి. ఎలాగా? ఏదో ఒక సమస్య వచ్చిందనుకో, అప్పుడు కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్న తండ్రి దగ్గర నిలబడేటువంటి ప్రార్థన నీకు వస్తుంది. ఏ సమస్యలు లేవు, ఏ ప్రాబ్లం లేదు, ప్రార్థన వస్తుంది మనకి. నిజంగా మీరు మాట్లాడండి, ఊహించుకోండి, ప్రార్థన వస్తుందా? మనిషికి ఏదైనా ఒత్తిడి ఉంటేనే అప్పుడు పొద్దున్నే లేగాలన్నా, ఎప్పుడు లెగిసి ప్రార్థించాలి. నీకు ప్రమాదం జరుగుతుందని అర్థమైంది, లేదా వెళ్ళిన చోట మేలు జరగని అర్థమైంది, అప్పుడు అప్పు చెప్తుంది దేవుడికి. అన్నీ బాగున్నాయి అనుకుంటే నువ్వు ప్రార్థన రాదు. అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. మేలు జరిగినా, కీడు జరుగుతున్నా, ఏది జరుగుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా, మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నాన్న నాకు తోడుగా ఉన్నావు, ఇదిగో నా బిడ్డలు వెళ్ళారు తోడుగా తీసుకొచ్చావు, ఇదిగో నా భర్త వెళ్ళాడు క్షేమంగా తీసుకొచ్చావు అని ఆయన చేసుకున్నా చేసుకోకపోయినా మనం చేయాలి, ఆయన్ను కూడా చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం క్రైస్తవ జీవితానికి ఉండవలసిన లక్షణం. అన్నం తింటమైన మానేయండి, కన్న తండ్రికి ప్రార్థన మాత్రం మానొద్దు. చూడండి ఒకసారి, మనకన్నా ముందుగా బాగా గుర్తుంచుకోండి, ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాను. మనకన్నా ముందుగా మన పక్షాన ఈ లోకాన్ని నుంచి పరలోకం వెళ్ళేది ఏముంది చెప్పండి? ప్రార్థనే. మనకన్నా ముందు ఏం వెళ్తుంది? మనం వెళ్తున్నామా పరలోకం? మనకన్నా ముందు మన ప్రార్థన వెళ్తుందా? ప్రార్థన వెళ్తుంది. అంటే మన ప్రార్థన మన పరలోకం వెళ్ళటం కూడా ఒక దారి చూపించే దిక్చూచి లాంటిది. మనకన్నా ముందెళ్ళేది మన స్వరం పరలోక రాజ్యంలో మొట్టమొదటిగా వినపడాలి. మన ప్రాంతం తరపున, మన ఏరియా తరపున, అందరు మన కుటుంబాల తరపున నా స్వరమే పరలోకం వెళ్ళాలి మొట్టమొదటి అనేటువంటి ఒక ఆసక్తి మనలో ఉండాలి. అలాంటి ఆసక్తితో ఉంటే కంపల్సరీ పరలోకంలో మొట్టమొదటిగా ఎవరి స్వరం వినపడుతుందో ఈ రోజు నుంచి చూడాలి. నా స్వరం వినపడాలి, వీళ్ళు లెగిసిపోయి ఉంటారు, వీళ్ళకన్నా ముందు నేను లెగాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండాలండి. ఇంకెంతకాలం లెగుతుంది దేవుడితో చెప్పండి? ఇంకా కొద్ది కాలమే కదా మనం లెగిసేది. ఆ కొన్ని దినాలైనా కరెక్ట్గా పొద్దున్న లెగిసామనుకో శాశ్వత కాలం ఆయన దగ్గర ఉండిపోయే అవకాశం వస్తుంది.
చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము. చూడండి, ఇక్కడ మాట ఉంది ప్రార్థన గురించి, చాలా చక్కగా రాశాడండి భక్తులు. చూద్దాం. నా ప్రాణమా, చూడండి, ప్రొద్దున్నే లేచిన వెంటనే అమ్మ ముఖమో, నాన్న ముఖమో, పిల్లల ముఖమో, భార్య ముఖమో, భర్త ముఖమో కాదు నేను ఎప్పటి నుంచో మీకు తెలియపరిచేది. ఎవరికి మనం లేచినట్టు కూడా పక్కోళ్ళు కూడా చప్పుడు లేకుండా చక్కగా నిదానంగా లేచి, ఏ గదిలో అయితే ఎవరుండరో అక్కడికి వెళ్ళి మీరు ప్రొద్దున్నే లేచి ఒక 2 పాటలు పాడుకుని, ప్రొద్దున్నే లేచిన వెంటనే క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటి అని అంటే, నేను అంటాను బైబిల్ ప్రకారంగా, ప్రొద్దునే లేచిన వెంటనే ఎవరూ లేని స్థలానికి ఆ గదిలోకి వెళ్ళి ఒక 2 కానీ 3 కానీ పాటలు మీకు వచ్చినాయి, దేవుణ్ణి స్తుతించే పాటలు పాడుకుని చక్కగా, ఎవరికైనా వాక్యం చదవటం వస్తే, మనకు వాక్యం చదవటం రాదు కనుక పర్వాలేదు, వాక్యం చదివేవారు కొన్ని వచనాలైనా ఒక అధ్యాయమైనా చదువుకుని ఒక అరగంట, 1 గంట లోపులో మీరు 5ంటికి లేస్తే 6 వరకు ఆ కన్న తండ్రితో ఉండాలి. వ్యక్తిగతంగా ప్రతిరోజు మీరు ఇలా అలవాటు చేసుకుంటే మీ జీవితం, మన కుటుంబం చాలా బాగుంటుందండి. వ్యక్తిగతంగా కుటుంబం అంతా లెగాలంటే కష్టం. భర్త గుమ్మును లెగలేడు, భార్య గుమ్మును బలహీనత బట్టి లెగలేదు, పిల్లలు అంటారా ఇంక చెప్పక్కర్లేదు, దాన్ని లెగలేరు, 5ంటికి మనమే లేపలేము. కానీ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా లేచి, రాత్రిపూట అయితే అందరూ లేచే ఉంటారు కనుక రాత్రి కలిసి కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. పగలైతే అందరూ ఒకసారి లెగలేరు కనుక వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు లేచి ఒక 2 పాటలు మనస్ఫూర్తిగా చాపేసుకుని కింద కూర్చుని ఒక 2 పాటలు 5 గంటలు లేచి 2 పాటలు 3 పాటలు మనస్ఫూర్తిగా పాడుకుని ఒక అధ్యాయం చదువుకుని చక్కగా ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు ఒక అరగంట ముందుగా వ్యక్తిగత జీవితం గురించి, ఆ కన్న తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ వ్యక్తిగత జీవితం, ఆ తర్వాత బిడ్డలు, ఆ తర్వాత కుటుంబం, ఆ తర్వాత కుటుంబీకులు, ఆ తర్వాత సంఘం, అలా ఒకరి గురించి ప్రతిరోజు వారందరి గురించి ప్రార్థన చేసి ఆమేనని చక్కగా తర్వాత మన పనిలో మనం వెళ్ళిపోతే మన దినజీవితం, మన దినచర్య అంతయు దేవుడికి అప్పగిస్తే చాలా బాగుంటుందండి. అలా లెగాలంటే మనకి దేవుడి యందు ఆసక్తి కంపల్సరీ ఉండాలి. చూడండి, భక్తులు వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. మొట్టమొదట ఎవరితో మాట్లాడుకోవాలి? దేవుడితో మనం మాట్లాడాలి. దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే ముందు వ్యక్తిగతంగా నీతో నువ్వు మాట్లాడుకోవాలి. నీతో నువ్వు మాట్లాడుకుంటే తప్ప దేవుని దగ్గరికి వెళ్ళలేవు. భక్తులు కూడా అలా మాట్లాడుకున్నారు కనుక వాళ్ళు చూపించిన మాదిరిలో మనం వెళ్తాకు ప్రయత్నం చేద్దాం. చూడండి, ఎవరితో చెప్తున్నాడు ఆయన భక్తుడు? తన ప్రాణంతో మాట్లాడుకున్నాడు. ఏమని? నా ప్రాణమా. ఎవరితో దేవుడితో మాట్లాడుతున్నాడా? ఆయనతో మాట్లాడుకున్నాడా? నా ప్రాణమా మేలుకొనుము అంటే నువ్వు లెగు అన్నాడు. లెగు అన్నాడంటే పడుకున్నాడని అర్థం. ఆ ప్రాణం ఏమైంది? పడుకుంది కనుక అన్నాడు నా ప్రాణమా మేలుకొనుము అని చెబుతూ లేచిన వెంటనే మళ్ళీ స్వరం రాదండి మనకి. స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువని లేచేదను. ఇక్కడ 3 పాయింట్లు కనబడుతున్నాయి మనకి. ఏంటయ్యి? నా ప్రాణంతో నాతో నేను మాట్లాడుకోవటం ఒకటి. లేచిన తర్వాత మనకు వెంటనే బద్ధకం ఉండదా? నేనైతేనండి లేచిన తర్వాత 10 నిమిషాల వరకు కూడా మంచం దిగలేను. లెగస్తాను కానీ మంచం దిగలేము. అలాగే మౌనంగా ఆ బద్ధకం పోయేదాకా అడుగులు కూడా వెళ్ళను, కింద కూడా అడుగు పెట్టలేను, గాల్లో ఉంచుతాను. కానీ ఎందుకు స్వరం రాదు? ఒళ్ళంతా బద్ధకం ఉంటుంది, రాత్రంతా రెస్ట్లో ఉంటాం. ఏదో దేవుడు యందు భయము కలిగి భక్తి కలిగి ప్రార్థన చేసుకోవాలనుకున్నా మన శరీరం మత్తులో ఉంటుంది కనుక ఆ గమ్మున రాదు. అదే జీవితం, అదే అనుభవం భక్తులకు ఉందేమో. అందుకే అంటున్నారో నా ప్రాణమా లేగు, నువ్వు లెగాలే, పడుకుంటే కుదరదు అని పడుకున్న ప్రాణాన్ని లేపుకున్నాడంటే పడుకోవాలని ఉంది ఈ శరీరానికి. కానీ లోపల ఉన్న ఆత్మ ఏమంటుంది? నువ్వు లెగు అని తనతో తను మాట్లాడుకుంటూ ఉండాలని ప్రతిరోజు చేసే యుద్ధం ఇది. మనతో మనం యుద్ధం చేసుకోవాలి.
ఆ తర్వాత లెగిసిన తర్వాత వెంటనే మన స్వరం ఏం పలకదు, మోగపోద్ది, మాట రాదు. అప్పుడు అనుకోవాలంట, నా స్వర మండలమా అంటే ఏంటి? గొంతుకుతో మాట్లాడాలి. ఏమని? నా గొంతుకు దేవుణ్ణి స్తుతించాలి, నువ్వు మౌనంగా ఉంటే కాదు అని. స్తోత్రం ప్రభువా, నీకు కృతజ్ఞతలు తండ్రి, ఈరోజు నన్ను నా కుటుంబాన్ని బ్రతికించావు అని మనసులో గొంతుకు ద్వారా దేవుణ్ణి స్తుతించుకునేటువంటి విధంగా మనం ఉండాలి. లేచిన వెంటనే మనం మాట్లాడలేము కానీ, అందుకే గొంతుకుతో సరిపోద్ది. ఇంతవరకు మౌనంగా ఉన్నావు కదా రాత్రంతా, ఇప్పుడు లెగిచి దేవుణ్ణి స్తుతించే సమయం వచ్చింది, లెగాలని మన ప్రాణంతో చెప్పుకోవాలి, మన గొంతుకుతో మాట్లాడుకోవాలి. ఆ తర్వాత సితార మండలమా మేలుకోనుడి అని చెబుతూ, నేను వేకువనే లేచేదను అంటే నేను త్వరగా లెగాలి అని నీకు నువ్వుగా సిద్ధపాటు చేసుకోవాలి. ఫస్ట్ దేవుడి దగ్గర రాకముందు ఏం చేయాలి? మనకుగా సిద్ధపాటు చేసుకోవాలి. మన శరీరంతో మనం మాట్లాడుకోవాలి. ముందు దేవునితో మాట్లాడాలంటే ముందు ఎవరితో మాట్లాడుకోవాలి? నీ గొంతుకుతో మాట్లాడుకోవాలి, నీ హృదయంతో మాట్లాడుకోవాలి, నీ శరీరంతో మాట్లాడుకోవాలి. నువ్వు లెగు, పడుకున్న సరిపోద్ది, మెలకుగా ఉండు అని మాట్లాడుకోవాలండి. ఇలా లేకపోతే మనం చాలా ప్రమాదంలో ఉంటాం. ఎన్ని రోజుల నుంచి పడుకున్నా నేను అంటానో, ఈ శరీరానికి తృప్తి అనేది ఉంటుందా చెప్పండి? 60 సంవత్సరాలు వచ్చినా, 70 సంవత్సరాలు వచ్చినా, పోన్లే వచ్చే సంవత్సరం నుంచి లెగుద్దాం అనుకున్నా లెగటం నీ వల్ల కాదండి. నువ్వు ఈరోజు ఉంటే ఈ రోజు నుంచే లెగటకు ప్రయత్నం చేయాలి. రేపు నుంచి చూద్దాం, ఇంకా వచ్చే సంవత్సరం వస్తుంది కాబట్టి 1వ తారీఖు నుంచి కరెక్ట్గా ఉందాం, ఇంకా నా పుట్టినరోజు వస్తుంది కాబట్టి పుట్టినరోజు నుంచి కరెక్ట్గా ఉందాం, ఇలాంటి వాయిదాలు వేసుకోవటానికి కుదరదు. నువ్వు దేవుల్లో ఉంటాకి రేపే నీకు అవకాశం ఉంటే రేపు పొద్దు నుంచే ఈ సూత్రాన్ని పాటిస్తే మన జీవితం చాలా బాగుంటుంది. ఎందుకనంటే భక్తులందరూ కూడా ఇలాగే ఉండేవారండి, వాళ్ళ ప్రాణాలతో మాట్లాడుకునేవారు. చూడండి ఒకసారి 43:5 చూడండి, 43:5 చూడండి. భక్తులు వారికి వాళ్ళు మాట్లాడుకునేవారండి. ముందు దేవునితో మాట్లాడుకోవాలన్నా ముందు మన మనసును మనం సిద్ధపరచుకోవాలి. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుని కుమార్తెని, నేను దేవుని బిడ్డగా బ్రతకాలి అని అనుకుని బాప్తిసం తీసుకున్నాను కనుక ఇక నుంచి దేవుని కోసమే నా జీవితం, నాకు ఇచ్చిన సమయంలో దేవుని కోసం ఉండాలి అని ముందుగా నీకు నువ్వు మైండ్లో కానీ నీ ప్రాణంతో నీ చెవులతో నీకు నువ్వు మాట్లాడుకుంటూ ఉండాలండి. చూడండి, క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణం చెప్తున్నాడు. ఏంటనంటే, నా ప్రాణమా నీవేళ కురిగిపోతున్నావు. లెగిసిన వెంటనే మనకేం కనపడుతుంది చెప్పండి? నెక్స్ట్ వెళ్ళే పనులు, మన బాధలు, మన ఇబ్బందులు, మన సమస్యలు, మన మానసిక ఒత్తిడి, శరీర బలహీనతలో, ఈ పని, ఈ పిల్లలో, ఈ అంట్లు తోముకోవటం, ఈ అన్ని ఇబ్బందులు కనపడతాయి లేవా? పొద్దున్న లేచినట్టు చలి ఒక పక్కన, ఈ బాధలో ఇవన్నీ బాధలు కనపడుతున్నాడు అనుకోవాలంటే మన ప్రాణంతో, నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు. ఈ చిన్న చిన్న సమస్యలకే ఎందుకు కృంగిపోతున్నావు? ఈ ఇబ్బందులు, ఈ అనారోగ్యాలు, ఈ అప్పుల గురించి, ఈ అనారోగ్యాల గురించి, ఈ కుటుంబ సమస్యల గురించి, రేపు ఏం జరుగుతుందా, నా పరిస్థితి ఏంటి, మా కుటుంబ పరిస్థితి ఏంటి, అప్పులు ఎలా ఉండిపోయినాయి అని లేచిన వెంటనే ఈ శరీర సంబంధమైన, లోక సంబంధమైన బాధలతో మనల్ని ఆలోచనలు సాతానుగాడు వెంటనే అలా తీసుకొచ్చి పెడతా ఉంటాడు. నువ్వు ఒక నిద్రమత్తులోంచి బయటకు వచ్చిన తర్వాత నీకు వచ్చే ఈ సమస్యలన్నీ పెట్టాడు అనుకోండి, అప్పుడు నువ్వు ఎందులోంచి తప్పుకుంటావు? నీ ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో, లేదా వాక్య సంబంధమైన జీవితంలో, పాటల జీవితంలో ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నిట్లో మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఆలోచన అప్పుల వైపు, ఆలోచన అనారోగ్యాల వైపు, ఆలోచన బిడ్డల జీవితం వైపు, భర్త వైపు, ఈ సమస్యల వైపు, లేదా నువ్వేదో ఆశపడతావు, ఆ ఆశ నెరవేరదు, ఆ ఆశ వైపు ఇవన్నీ వెళ్ళిపోతుంది. అందుకే మన ప్రాణంతో మనం ఏం మాట్లాడుకోవాలంటే, ఒకరితో కాదు ముందుగా, దేవుడితో కాదు ముందుగా, నీకు నువ్వు, నా ప్రాణమా నువ్వెందుకో కృంగిపోతున్నావు? ఈ చిన్న అప్పుగా, ఈ చిన్న బలహీనతలుగా, నీకన్నా బలహీనత బోల్డ్ మందికి ఉంది కదా. నీకు ఓన్లీ జస్ట్ చెయ్యి నొప్పి పడుతుంది, కొంతమందికి చెయ్యలేదు కదా. నీకు నువ్వు మాట్లాడుకోవాలి. కొంతమంది నీకు ₹1,00,000 అప్పు ఉంది, కొంతమందికి 15 లక్షలు 25 లక్షలు పోగొట్టుకొని ఉన్నారు. ఎందుకు? నీ బాధ 1,00,000 కదా, పర్వాలేదు, దేవుడు తీరుస్తాడు. నీకు చిన్న సమస్య కదా, నీకన్నా పెద్ద సమస్యలు ఉన్నారు.
అనుకుని నీ హృదయంతో నీ ప్రాణంతో నువ్వు మాట్లాడుకోవాలండి. అందుకే అప్పుడు ప్రాణం ఎలా ఉంటుంది, నిజంగా నాకన్నా చాలామంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు కదా, నాకు ఎంతో కొంత దేవుడు ఇలా లెగిచే భాగ్యమని ఇచ్చాడు. కొంతమంది మంచం మీదే అలా ఉండిపోయి కొన్ని సంవత్సరాల నుంచి అలాగే ఉన్నారు, నాకు పర్లేదు లెగిచెల్లి ఒక 500 పని చేసుకునే భాగ్యం నాకు ఇచ్చాడు, పర్వాలేదు అని మన మనసుతో మనమే మాట్లాడుకుంటే అప్పుడు మన ప్రాణం కురుంగిపోద్దండి. ఆడికి 2000 అవుతుంది, మనకు నిన్న 500 వచ్చినాయి అనుకుంటే ఎలా ఉంటుంది చెప్పు, ఇంకా కుంగిపోతావు. లేనిపోని నీరసాలు, లేనిపోని బలహీనతలు, ఆడైతే మంచి పనికి వెళ్తున్నాడు, నాకైతే చెడ్డ పని దొరికింది అని ఇలా పనికిరాని ఆలోచనల కన్నా ముందుగా నీ దాంతో నువ్వు కృంగిపోద్దు, దేని విషయంలో నువ్వు కృంగిపోకో అని ముందుగా మనతో మనం మాట్లాడుకోవాలంట. నీవేళ తొందరపడుచునో ప్రశ్నలు ఇవన్నీ నా ప్రాణం అంటే నాతో నేను మాట్లాడుకోవడం లేదా, అలాగే తొందరపాటు అనేది రాకూడదండి. నాలో నీ వేళ తొందరపడుచునో ప్రశ్న ఉందండి, 2 ప్రశ్నలు అక్కడ ఉన్నాయి. అంటే ప్రతి మనిషి కూడా పొద్దున్నే ప్రశ్నతో లెగాలి. దేనికి భయపడొద్దు, దేనికి తొందరపడకూడదు, నేను చాలా చక్కగా ఉండాలి, ఏ సమస్యలైనా దేవునికి నేను అప్పగించాలని పొద్దున్నే అన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టేసావు అనుకో, నువ్వు హాయిగా జీవితాన్ని కొనసాగించవచ్చు. అలా చెబుతూ కూడా మాట అంటున్నాడు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎవరి యందు నిరీక్షణ ఉంచాలంట, దేవుడి యందు నిరీక్షణ ఉంచు. అంటే మన బాధలు మన వేదనలు బట్టి కృంగిపోమన్నాడా దేవుడు, నా యందు విశ్వాసం ఉంచి అన్నాడా, నా యందు నిరీక్షణ ఉంచి అంటే ఎదురు చూడు. నిరీక్షణ అంటే ఎదురు చూడు. ఓకే, నీకు కృంగిపోతున్నావు, నీకు బాధలు ఉన్నాయి, నీకు బలహీనతలు ఉన్నాయి, నీకు వేదనలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, లేదా ఏ బాధలైనా ఉన్నాయి, ఆ బాధ అంతా నా మీద వేసి నువ్వు నిరీక్షణగా ఎదురు చూడు, నిరీక్షణ ఉంచు, నా మీద నిరీక్షణ ఉంచు అని దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా రక్షణకర్త అయిన నా దేవుడు. ఏంటంట, నన్ను రక్షించేవాడు ఉండగా మనకు భయం ఎందుకు చెప్పండి. ఎమ్మెల్యే మనోడైతేనే భయపడ్డండి ఆ తాలూకా సంబంధించినోడు. తెలుసా మీకు, ఎమ్మెల్యే నిజంగా చేస్తాడో చేయడో తెలీదు, చేస్తాడా ఆ టైంకి ఫోన్ ఎత్తాడు. ఈయన పోలీసులు పట్టుకున్నారు, ఎమ్మెల్యే మా మామయ్య కదా అనుకుని మలికపురం సెంటర్లో పోలీసులు ఉండగా ఎదురుకుండా వెళ్ళిపోయాడు అనుకుందాం కొద్దిసేపు, లేదా ఏదో ఆఫీసులోకి వెళ్ళిపోయాడు, మా మామయ్య కదా ఫోన్ చేస్తే ఇలా చెప్తాడు అయిపోద్ది కదా అని. తీరాలు పట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే ఫోన్ లేపట్లేదు. పరిస్థితి ఎలా ఉంటుంది, వీడికి నలుగురిలో అవమానం, ఆ ఫైన్ కట్టాలి, ఆ ఇబ్బంది, ఆ జైలుకి వెళ్ళాలి, ఏదో పెద్ద సమస్య అయితే. కానీ మన దేవుడు ప్రార్థన చేస్తే ఫోన్ లేపలేనాడు కాదు, అలాంటి దేవుడు కాదు. ఈ మనుషులందరూ హృదయాలు ఎలాంటివి అంటే మనందరూ ఎలాంటి వాళ్ళు నమ్ముకుంటాం, టచ్ స్క్రీన్ లాంటి వాళ్ళు వీళ్ళు, ముట్టుకుంటే మారిపోతారు. సెల్ ఫోన్ చూడండి, ఇలా ముట్టుకుంటే మారిపోద్ది, మళ్ళీ ముట్టుకుంటే మారిపోద్ది, ఎన్ని రకాలైనా మారిపోతూ ఉంటుంది అది, అవునా కాదా. మనుషులు కూడా అలాంటి వాళ్ళే. మనమేమో ఇలాంటి ఊసర వెళ్ళి పట్టుకుని ఇంకా ఆడి చేసేస్తానన్నాడు, వీళ్ళు ఇచ్చేస్తానన్నారు, వాళ్ళు ఉంచుతానన్నారు అని ఇలాంటి నమ్మకాలతో వెళ్తాం. కానీ దేవుడు అన్నాడు మొట్టమొదటిగా, నా యందు నిరీక్షణ ఉంచండి నాన్న, నేను కదా మిమ్మల్ని రక్షించేవాడిని, ఆయనే నా రక్షణ కర్త, నా దేవుడు, మనల్ని రక్షించేవాడు ఆయన అన్నప్పుడు క్రైస్తవుడిగా మనకి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు, ఎన్ని వేదనలు, ఎటువంటి విపత్తు వచ్చినా కానీ ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కానివ్వండి భయపడవలసిన పనేమీ లేదండి. ఎందుకంటే మరణం అనేది ప్రతి మనిషికి ఉంది, అది దేవుడు పెట్టింది, మనుషుల ద్వారా తెచ్చుకున్నాం మనందరం ఒక పాపం ద్వారా. ఓకే, కానీ మనిషికి మరణం ఉందేమో కానీ క్రైస్తవుడికి మరణం లేదు. ఆ మరణాన్ని దేవుడు నిద్ర అన్నాడు, నిద్రలోంచి కూడా లేపగలిగే శక్తి ఆయనకి ఉంది. రక్షించాలన్నాడు కదా, నువ్వు బతుకుండగానే రక్షించడు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా రక్షించగలడు. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసా, నువ్వు బ్రతుకుండగా నువ్వు రక్షించగలడు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను మనల్ని రక్షించగలడు. అలాంటి శక్తిమంతుడిని మనం నమ్ముకుని ఈ చిన్ని సమస్యలకు భయపడుతున్నాం అంటే అసలు మనకు నిరీక్షణ ఉందా మన దేవుడి మీద? మనం చిన్ని బాధలకే కురుంగిపోతున్నామంటే మన దేవుడిని మనం అవమానపరిచినట్టు కాదా? నువ్వు చిన్ని సమస్యలకే నువ్వు ఏడుస్తున్నావు, దిగులు చెందుతున్నావు, నా జీవితం ఏంటి ఇంతేనా అనేటువంటి సమస్యలోకి నువ్వు వెళ్ళిపోతున్నావంటే నువ్వు నీకు తెలియకోకుండా ఒక దేవుణ్ణి నువ్వు అవమానపరుస్తున్నావు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు.
ఆ దేవుడు మనకు ఉండగా ఏ సమస్యల నుంచి కూడా మనం భయపడతాకే అవసరం లేదు. రక్షించేవాడిని నేను అని ఆయన చెబుతుంటే మనకు భయం ఎందుకు చెప్పండి? అని చెబుతూ అలా చెబుతూ ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేనాయనను స్తుతించెదను. మనకి చేయవలసిన పని ఒకటే ఇచ్చాడండి దేవుడు. ఏంటి? స్తుతించాలి. స్తుతించడం కష్టమా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చేయి చాపడం కష్టమా? లేదా ఒక మనిషి దగ్గరికి వెళ్ళి చేయి చాపడం కష్టమా? రక్షించేవాడిని నేనున్నాను, నువ్వు నమ్మకం ఉంచు, నువ్వేమి కృంగిపోకో, తొందరపడకో, నేనున్నాను. నువ్వు చేయవలసిన పని ఒకటే, ప్రొద్దున్నే లెగిచి నన్ను స్తుతించు. భక్తులు అందరూ చేసింది అదే. భార్యలను తీసుకుపోయారు, ఆస్తిని తీసుకుపోయారు, సైన్యాన్ని తీసుకుపోయారు. దావీదు ఒక చోట నుంచి ఒక చోట వచ్చేటప్పటికి, తన సైన్యంతో వచ్చేటప్పటికి ఊరంతా కాల్ చేశారండి. అసలు దావీదు జంకలేదు, అసలు జంకడా? మీకు చెప్పాను ఒకసారి. ప్రార్థన చేశాడు అంతే, ఒకటే ప్రార్థన, తండ్రి ఏంటి నా పరిస్థితి, నా ఊరు, నా ఆస్తి, నా బిడ్డలు అందరూ, నా భార్యలు అందరూ తీసుకుపోతున్నారు. అంతే. దేవుడు వెంటనే చెప్పాడు, నువ్వు పలాని చోటకి వెళ్ళి అక్కడ అడ్డుగై, ఆ దారిలోనే నీకు దొరుకుతారని చెప్పాడు. ఒక్క ప్రార్థనకి భయపడ్డా? దావీదు దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అతను చంపేయాలని చూశారు. నీ వల్లే, నువ్వు అటు తీసుకెళ్ళకపోతే మన ఊరిని మనం కాపాడుకుందాం అని పక్కనున్న వాళ్ళే దావీదుని చంపడానికి వస్తే, ఇటు ఊరంతా పాడైపోయింది, ఊరంతా శత్రువు తీసుకుపోయాడు, ఆస్తిని తీసిపోయాడు, భార్యలు తీసిపోయాడు, బిడ్డలు తీసిపోయాడు అని దావీదు బాధపడుతుంటే, పక్కనున్న వాళ్ళే బల్లింపోటుగా చంపాలని చూస్తుంటే అస్సలు చాలా బహుధైర్యంగా ప్రార్థించాడంట దేవుడికి. అసలు ధైర్యం ఉంటుందండి ఎవరికైనా? మన ఊరంతా తీసిపోరు, ఎవడో వచ్చి పోలీసులు తీసిపోరు, ఎవరో వచ్చి తీసిపోరు, ఆస్తి తీసిపోరు, ఇల్లంతా ఖాళీ చేసి ఆటోసి లారీసి తీసిపోరు. అప్పుడు జీవరత్న గారు ప్రార్థన చేస్తారా? జీవరత్నం కూడా ఉన్న నలుగురు ఈడు కూడా వెళ్ళినందుకు ఇలా జరిగింది, ఈడు కొట్టడం ఉందంటే ప్రార్థన చేస్తాడు ధైర్యంగా. అసలు ఎవరికి రాదండి, జీవరత్నం కాదు, నాకు కూడా రాదు. కానీ భక్తులకు ఉన్నటువంటి విశ్వాసం, నిరీక్షణ అలాంటిది. అందుకే వాళ్ళు అన్నారు, నా ప్రాణమా ఏం జరి నువ్వు కృంగిపోవలసిన పని ఏమీ లేదు, నువ్వే తొందరపడకో. మన శరీరం, మన ఆలోచన నుండి ప్రతి చిన్నదానికి తొందరపడి నోరు జారుతుంది అవతల మీద. తొందరపడిపోయి భర్త మీద నోరు జారుతాం, భార్య మీద నోరు జారుతాం, ఉన్న సమస్యలను బట్టి, ఉన్న పరిస్థితులను బట్టి, బిడ్డల మీద నోరు జారుతాం, లేదా పక్కన స్నేహితులు ఉంటే ఆడి మీద కూడా నోరు జారుతాం. అందుకే నా ప్రాణమా నువ్వు తొందరపడొద్దు, నీకే కోపం ఉన్నా ఎదుటి వ్యక్తి మీద చూపించే పరిస్థితి నువ్వు వెళ్ళకూడదండి. అందుకే ముందుగా మనకు మనం మాట్లాడుకుంటూ ఉండాలి. ఏ పెద్ద సమస్య నీ మీదకి వచ్చినా నీతో నువ్వు మాట్లాడుకుంటుంటే తొందరపడొద్దు అనే మాట నీకు గుర్తొస్తే, నువ్వు ఎవరి మీద నోరు జారో అప్పుడు నీ ఆత్మీయ జీవితం బాగుంటుంది, దేవుడి దగ్గర నమ్మకత్వం కాపాడుకుంటావు, ఆయన నిన్ను రక్షిస్తాడండి. దయచేసి మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా కృంగిపోద్దు. దేవుడు ఎంతో చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మరొక వచ్చిన మనం చదువుకోవడం చూద్దాం. 27:7 చూడండి ఒకసారి. 27:7 యెహోవా, చూడండి మనం ఎలా చేయాలంటే పొద్దున్నే ప్రార్థన, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము. అంటే భక్తుడు కంఠధ్వని ఎత్తి, ఎందుకంటే మనం ప్రొద్దున చేసే ప్రార్థన కనీసం మనకైనా వినపడాలి. మనం పొద్దున్నే ఎలా చేస్తాం ప్రార్థన? ప్రేమగల తండ్రి స్తోత్రం ప్రభా మామూలుగా ఆ పక్కోళ్ళే ఇసిపోతాడని. అందుకే నువ్వు పక్కోడి దగ్గర ఉండకో. నేను చెప్పింది ఏంటి, మొట్టమొదట ఎవరూ లేని స్థలానికి వెళ్ళిపో, ఆ గదిలోకి వెళ్ళిపో, గదిలో వేసేయి. నీ ప్రార్థన పక్కోడికి కూడా వినపడినవుకో, డిస్టర్బెన్స్ అయితే. ఎందుకంటే నువ్వు పొద్దున్న 4 గంటలకు 5 లేస్తావు, 6 లెగరు, తలుపులేసి నీ స్వరం నీకు వినపడ, లేదా నువ్వు మనసులో కొనుక్కుంటే మళ్ళీ నిద్రలో జారిపోయే అవకాశం 100%. ఎందుకంటే మన శరీరం మన మాట విందండి. ఇది ఎప్పుడు ప్రార్థన అయిపోతే కొద్దిసేపు పడుకున్న తర్వాత లెగ్దామే అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే దయచేసి నీ కంఠస్వరం పొద్దున్నే నీకు కూడా వినపడాలి, ఆ దేవుడికి వినపడాలి. నేను కంఠస్వరం ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. ఎలా ప్రార్థించాలంటే మనం, నీ కరుణతో నాకు ఉత్తరం ఈ ప్రభా. నా క్రియలు బట్టి నా ప్రార్థన నీ దగ్గర
చేరదు. కానీ నీ దయను బట్టి, నీ కృపను బట్టి, నీ కరుణను బట్టి నా భర్తను కాపాడు, నా బిడ్డలను కాపాడు, మమ్మల్ని కాపాడు అని నీ కరుణతో అని మనం ప్రార్థన చేయాలంట. అదిగోండి, నా సన్నిధి వెదుకుడని నీవు సెలవియ్యగా అంటే ప్రొద్దున్నే ఆయన సన్నిధిని దేవుడు వెతకమన్నాడా లేదా? ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా పొద్దున్నే నీ సన్నిధి వెతకమని చెప్పింది నువ్వే కదా, ఇదిగో నేను వచ్చాను, నీ కరుణతో నన్ను కరుణించు, నన్ను కాపాడు. నిజంగా ఆయన అడగమన్నాడు కనుక మనం అడుగుతున్నామండి. నిజంగా అదే అన్నాడు భక్తుడు, ఏమని? నా సన్నిధిని వెదుకుడని నీవు సెలవీయగా, ఇదిగో యెహోవా నీ సన్నిధిని నేను వెదకదనని నా హృదయము నీతో అనెను. మన హృదయం ఏమంటుందంట? ఆయనతో అంటుంది, నువ్వు వెతకమన్నావు కదా తండ్రి, నువ్వు నన్ను రమ్మన్నావు కదా పొద్దున్నే, నేను వచ్చాను. నిజంగా మన ప్రార్థన అనేది ఇలా ఉంటే ఎంత బాగుంటుందండి. తండ్రి నువ్వు నన్ను పొద్దున్నే రమ్మన్నావు, ఇదిగో నేను లెగిచాను, నా వంక చూడు, ఒక్కసారి నీ కనుదృష్టితో నన్ను చూడు, నా పరిస్థితి చూడు, నా ఇబ్బందులు చూడు, నా బలహీనతలు చూడు, ఇదిగో మా నాన్న పరిస్థితి ఎలా ఉంది, మా అమ్మ పరిస్థితి ఎలా ఉంది, నా బిడ్డల పరిస్థితి ఎలా ఉంది, ఇదిగో నా జీవితం ఎలా ఉంది తండ్రి, ఒక్కసారి నీ కనుదృష్టితో నన్ను చూడు ప్రభువా, నువ్వు ప్రొద్దునే నన్ను రమ్మన్నావు కదా, నేను వచ్చాను, నా హృదయంతో నిన్ను అడుగుతున్నాను, నాకు సహాయం చేయి, నన్ను కరుణించు అని ఒక దీనత్వం కలిగిన ప్రార్థన మన నోట నుండి వస్తుంటే దేవుడు ప్రొద్దున్నే ఎంత సంతోషిస్తాడు చెప్పండి. ఆయన ఆనందిస్తాడా, ఆనందించడా? ఆఫ్టర్ ఒక చిన్న కొడుకు, అమ్మ నాకు ఇది ఇయ్యా ప్లీజ్ అంటే తల్లికి ఇవ్వకూడదని ఉన్నా ఇచ్చేస్తుంది, ఆ టైంకి ఇస్తుంది కదా. ఎందుకని? వీడు అడిగే విధానాన్ని బట్టి. అసలు ఇంత ప్రేమగా అడిగే కొడుకులు లేరు ఈ రోజుల్లో. అయ్యి ఎందుకవ్వా ఎత్తవలే, ఎవరి కోసం కన్నావు కదా ఇవ్వండి. ఇది రౌడీజం. ఎవరి దగ్గర? తల్లిదండ్రుల దగ్గరే. బయట పిల్లిల్లా ఉంటారండి వీళ్ళంతా తల్లిదండ్రుల దగ్గరే. కానీ మనం అందరం పిల్లలం ఎవరికి? దేవుడికి. కానీ దేవుడి దగ్గర రౌడీజం చేయకూడదు. మొత్తం చేతులు కాళ్ళు తిప్పేసి మూల కూర్చోబెడతాడు. అలా తీసేయడు, చేతులు కాళ్ళు తిప్పి కూర్చోబెడతాడు. దయచేసి మీరు గమనించండి, భక్తులు చేసిన ప్రార్థన మనలో కూడా ఇలా ఇంత దీనత్వం ఉంటేనండి దేవుడు నిజంగా మన ప్రార్థనకి ఒకరోజు ఏదో ఒక రోజు జవాబిస్తాడండి. నువ్వు నిరీక్షణతో ఎదురు చూడు, అంతే. నిరీక్షణతో ఎదురు చూడు. అది ఎలాంటి సమస్య అయినా మనకు సమస్య కావచ్చు, అది ఆయనకి సమస్యే కాదు. ఆ సమస్య మనకు రప్పించిన కారణం ఏంటి తెలుసా? నువ్వు ఆయన దగ్గరికి రావటం. ఈ సమస్య లేకపోతే నువ్వు ఆయన దగ్గర 100% రావు. దెబ్బ తగిలిన తర్వాతే అమ్మ అంటాడు ఎవడైనా. దెబ్బ తగలక ముందు బ్రో ఎక్కడున్నావు అంటాడు. దెబ్బ తగిలితే బ్రో అండవు, అమ్మ అంటాడు. నోటంటే వచ్చే మాట ఏంటి? అమ్మ. అమ్మ దేవుడి తర్వాత ప్రేమించేది అమ్మేనండి. చూడండి, మరొక మాట చదువుకుందాం మనం ఎలా ప్రార్థించాలనేది. విలాపవాక్యములు చూద్దాం, మనం ముగించుకుందాం ఈ అంశం. మనం విలాపవాక్యములు 2వ అధ్యాయము 682 పేజీ నెంబరు 682 పేజీ నెంబరు విలాపవాక్యములు 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. ఇలాగా, జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. ప్రార్థన అనేది ఎలా చేయాలంట? నువ్వు పొద్దున్నే లేగు, వేకువజామున లేచు, వినయంతో అడుగు, బాగుంది. కానీ అడిగే ప్రార్థన ఎలా ఉండాలి అంటే, ఎలా చేశారు భక్తులు అంటే హృదయపూర్వకంగా చేయాలి. అందరూ బాగానే పడుకున్నారు, నాకేంటి తిప్పలో అనుకోకూడదు. హృదయపూర్వకంగా నా కన్న తండ్రితో మాట్లాడే భాగ్యం నాకు వచ్చింది, నన్ను సృష్టించిన దేవుడు, ఆ దేవునితో సావాసం ఉండే భాగ్యం నాకు వచ్చింది అని హృదయపూర్వకంగా ఆయన స్తుతించాలంటండి. హృదయపూర్వకంగా చేయాలి. సియోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహము వలె, చూడండి, దివారాత్రము కన్నీరు పారనిమ్ము. ఎలాగంట? నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. అసలు బిడ్డల విషయంలోనంట మన ప్రార్థన ఎలా ఉండాలంట? హృదయపూర్వకంగా ఉండాలి. హృదయంతో చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసండి? నదీ ప్రవాహం ఎలా ఉంటుందో అట్టి రీతిగా మన కన్నీళ్ళు నదీ ప్రవాహం వలె ఆయన పాదాల దగ్గర నుంచి అలా వెళ్ళిపోతూ ఉంటుందంటండి. ఎలాంటి ప్రార్థన?
హృదయపూర్వకంగా చేసే ప్రార్థన నదీ ప్రవాహం వలె ఉంటుందని కన్నతండ్రి చెప్పాడంటే కంపల్సరీ ఒక తండ్రి ప్రార్థన, ఒక తల్లి ప్రార్థన బిడ్డల విషయంలో ఎలా ఉండాలి అని అంటే దేవుడు కోరుకున్నది నదీ ప్రవాహం వలె ఉండాలంట. అలా అని చెప్తూ మరొక విషయం జ్ఞాపం చేస్తున్నాడు, విరామము కలగనీయకము. అంటే దాన్ని ఆపేయకు. విరామం అంటే ఆపక, దాన్ని విరామం అంటే బ్రేకు. ఆ విరామం తర్వాత అంటే తర్వాత అని, ఇంకా దాన్ని విరామం లేకుండా చేయని చెబుతూ నీ కంటి పాపను విశ్రమింపనీయకము. అంటే నీ కంటి పాప, అసలు నీ కంటి రెప్పల్ని విశ్రాంతి తీసుకొనివ్వకు. దేని విషయంలో? కన్నీరు నదీ ప్రవాహం వల్ల వెళ్ళటంలో నీ కంటికి విశ్రాంతినివ్వకు, అలాగే రాణిస్తూ ఉండు. ఏంటి దేవుడికి అదేం ఆనందం? దేవుడికి అదేం ఆనందం చెప్పండి? మన కన్నీళ్ళంట ఆగకుండా, విశ్రాంతి లేకుండా అలా వెళుతూ నదీ ప్రవాహం వల్ల వెళ్తుంటే, ఆయన పాదాలను తాకుతుంటే, నీ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తుంటే ఆ దేవుడికి చాలా ఇష్టం అంటండి. ఎందుకో తెలుసా? అంటాడు కిందకి వెళ్ళిన తర్వాత, ఎందుకు అలాంటి ప్రార్థన అంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయము కుమ్మరించుము, నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. చాలండి. అంటే ఎందుకు ఏడమంటున్నాడు? ఆయన కోసమా? కాదండి. నేను నీకు పిల్లల్ని ఇచ్చాను గనుక ఆ పిల్లలు క్షేమంగా, సురక్షితంగా, చక్కటి ఆరోగ్యంతో నా యందు భయభక్తులు కలిగి ఉండాలంటే నువ్వు కన్నీళ్ళు పెట్టుకుని వాళ్ళ దగ్గర వేడాలి. అది కూడా హృదయపూర్వకంగా ఉండాలి. నదీ ప్రవాహం చేసినట్టుగా నీ కన్నీళ్ళు ఉండాలి. దానికి విరామం ఉండకూడదు. నువ్వు రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కోసం ప్రార్థన చెయ్యి అన్నాడండి. నిజంగా దేవుడికి ఈ మన పిల్లల కోసం తల్లి ప్రార్థన చేస్తే ఆయనకి లాభం ఏంటి? ఏంటి లాభం చెప్పండి? ఎందుకో తెలుసా? పిల్లలు కాపాడబడాలి, పిల్లలు బ్రతకాలంటే తల్లే పునాదండి. తల్లి కంపల్సరీ కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి. అలా అని తండ్రి లేడని కాదు, తండ్రి తల్లి ఒకటే. తల్లిదండ్రులైన ఇద్దరు కూడా పిల్లల ఎందుకంటే వీళ్ళకి ఇంతకు మించి ఇంకో భాగ్యం లేదు. పిల్లల క్షేమంగా ఉండటం కన్నా కోట్లు ఉండటం కరెక్టా? పిల్లల క్షేమంగా ఉండటం కరెక్టా? పిల్లలు పాడైపోయి కోట్లు ఉంటే లాభం ఏంటి? మీకు గుర్తుంచుకోండి. మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, బాగా ఆలకించండి. మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తాడండి. ఒకటి బాగా గుర్తుంచుకోండి, దేవుడు తర్వాత మనల్ని ప్రేమించేది ఎవరైనా ఉన్నారు అని అంటే నేనంటాను ఈ ఆరిన నేల మీద కన్న తల్లి. ఆరిన నేల మీద మనల్ని ప్రేమించేది మరొకటి ఎవరు ఉన్నారంటే తల్లి అండి. ఆ తర్వాత భార్య కావచ్చేమో, భార్య మధ్యలో వచ్చింది, కానీ మొట్టమొదటి వచ్చింది ఎవరు? తల్లి. నిజంగా తల్లి చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయో తెలుసండి. నిజంగా నేను ఒక మాట జ్ఞాపం చేస్తాను. అందరు తల్లిలు అలా ఉన్నారేమో అది నాకు తెలియదు, కానీ నేను నా తల్లి ప్రార్థన వినేవాడిని. ఏమని చేసేది తెలుసా? మా అమ్మ, మాకంటూ అప్పుడు ఏమీ తెలియదు, చిన్న చిన్న పిల్లలు. ఎప్పుడు కూడా రోజు కుటుంబ ప్రార్థనలో మా అమ్మ చేసే ప్రార్థన ఒకటే, నాన్న నాకు ఇచ్చిన బిడ్డల తండ్రి దేవా, షడ్రకు మేషకు అబేద్నెగోల వలె ఆ ముగ్గురు నీలో ఎలా ఎదిగారో, భయభక్తులు కలిగి ఉన్నారో, నా పిల్లలు కూడా ఒలీవ చెట్ల మొక్కల వలె నీ దగ్గర నీ సన్నిధిలో పెరగాలి అని నా తల్లి ఎప్పుడు ప్రార్థించేదండి. కానీ నా తల్లి నోటంట ఒక మాట ఎప్పుడు కూడా వినలేదండి. ఏంటో మాట తెలుసా? తన గురించి తన ప్రార్థన నేను ఎప్పుడు వినలేదు. నాకు కాపాడు, నాకు ఆరోగ్యం ఇయ్యి, నాకు జ్ఞానం లేదు. మా అమ్మకి అంత తెలివితేటలు లేవు, నాకు తెలివి అని అడగలేదు. నాకు ఆరోగ్యం ఇయ్యి అని అడగలేదు, నాకు క్షేమం ఇయ్యి అని అడగలేదు. నా తల్లి గురించి చేసుకునే ప్రార్థన నా తల్లి నోటంట నేను వినలేదు. కానీ ఆ తల్లి కడుపులోని వచ్చిన బిడ్డలు ముగ్గురు ఉన్నాం, నా తమ్ముడు ఇద్దరు, నేను. మా ముగ్గురు గురించి ప్రార్థన ప్రతిరోజు చేస్తూ ఉండేది. తన గురించి చేసుకోలేదు, మా ముగ్గురు గురించి చేసింది. నిజంగా దేవుడు కూడా ఎలా ప్రేమించాడు చెప్పండి? దేవుడు యేసుక్రీస్తు వారు తనను ప్రేమించుకున్నాడా, మనల్ని ప్రేమించాడా? మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పక్కన పెట్టాడు. అదే ప్రేమ తల్లిలో కనపడుతుంది చూడండి. తల్లి
తనకన్నా తన పిల్లలు క్షేమంగా ఉండాలని. అదే విషయం కూడా బైబిల్లో కనబడుతుంది మనకి. ఓ తల్లి ఉంటుంది, ఆ తల్లి యోహాను యాకోబు. ఆ తల్లి ఎవరు? ఆ తల్లి అడుగుతుంది ప్రార్థన ఏమని, దేవా నీ కుడి పక్కన ఒకరు, ఎడం పక్కన ఒకరు, ప్రభువా వీరిద్దరూ ఉండాలి, నా ఇద్దరు పిల్లలు నీ దగ్గర ఒకరు, నీ దగ్గర. అదేంటి అడిగితే ఎవరి గురించి అడగాల తల్లి? తన గురించి అడగాల లేదా? తన గురించి అడగాల లేదా? నేను కూడా నీ కాల్ దగ్గర పెట్టుకో ప్రభువా, నా పిల్లలైతే ఇటు పక్కన ఒకడు ఇటు పక్కన ఒకడు ఉండాలి అని అడగాలి. అలా అడిగింది. నన్ను కూడా నీ కాల్ దగ్గర పెట్టుకో అని అడగలేదండి. అసలు తన గురించి తను అడగలేదు. తనకిచ్చిన బిడ్డల విషయంలో మాత్రం పరలోక రాజ్యంలో ఇద్దరు ఉండాలి ప్రభువా అని అడిగింది. తల్లి ఎంత ప్రేమ కలిగి చెప్పండి. తన గురించి చూసుకుందా, తనకిచ్చిన బిడ్డల గురించి చూసుకుందా? అలా అని ప్రతి తల్లిదండ్రులు ఉన్నారేమో నేను కాదన్న, కానీ నా తల్లి గురించి నాకు తెలుసు కాబట్టి నా తల్లి గురించి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మా ముగ్గురు గురించి ప్రార్థన చేసిందండి. తన గురించి తను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే నేను వినలేదు. చేసుకుని ఉండొచ్చు, నేను కాదన్నాను. నిజంగానే అంటాను, మన పిల్లలు కూడా మన గురించి సాక్ష్యం చెప్పుకునేటువంటి, మా అమ్మ చాలా మంచిది, మా నాన్న చాలా మంచోడు అని మనం చనిపోయిన తర్వాత చెప్తారండి. నిజంగా మన ప్రార్థన అనేది ఫలిస్తే, ఈరోజు నేను ఎలా ఉండట కారణం, నేనెప్పుడు సేవకుండా అవ్వాలని నా జీవితంలో అరకోణను కూడా అనుకోలేదు. అరక్షణం కూడా ఎప్పుడు దేవుని సేవ చేయాలని ఆలోచన హృదయంలో లేదు. పోలీస్ అవ్వాలనేది నా ఆలోచన. కానీ ఈరోజు దేవుని పనివాడిగా బ్రతకటానికి నేను కాదు కారణం. ఆ రోజు నా తల్లి కన్న తండ్రి పాదాల దగ్గర తడిపినటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఇదిగో పలాని భక్తుడిగా ఉండాలి నా పిల్లలు అని. నిజంగా ఈ రోజుకి మా ముగ్గురు అన్నదమ్ముల్లో ఎంతో కొంత దేవుడు అనేటప్పటికి ఒక భయము, ఒక భక్తి ఉందండి. తల్లిదండ్రులు పక్కన లేకపోయినా దేవుడు కాపుదల, నా తల్లి ఆ దేవుడు కాపుదల ఉండేటట్టుగా ఆ ప్రార్థన కంచి వేసింది. అందుకని అంటాను, దేవుడు కూడా చెబుతున్నది అదే మాట. మన ప్రార్థనలో మన పిల్లలు ఎక్కడున్నా కంచి వేసేటట్టుగా ఉండాలి. మన భర్త ఏ ప్రయాణం చేసినా, ఎంత రిస్క్ ప్రయాణం చేసినా, మన ప్రార్థన ప్రొద్దున్నే చేసిన ప్రార్థన కంచి వేస్తుంది. అది హృదయపూర్వకంగా చేసిన ప్రార్థన కన్నీటిమయమై నదులు జలం వెళ్తున్నట్టుగా వెళ్ళిపోవాలంట. రేయి మొదటి జామున పసి ప్రాణాల కోసం. ఎందుకంటే వాళ్ళకి తెలియదండి, వాళ్ళ వయసు, వాళ్ళ టెక్నాలజీ, ఈరోజు వాళ్ళ రక్తం, వాళ్ళ అలవాట్లు, ఇవన్నీ దేవుని దగ్గర నడవటం చాలా కష్టం. ఈరోజు అన్నీ తెలిసిన వారే తప్పిపోతున్నారు. ఈరోజు పిల్లలు తప్పిపోవడం పెద్ద సమస్య ఏమీ కాదు. వాళ్ళు తప్పిపోకుండా ఉండాలంటే నువ్వు నేను చేసేటువంటి ప్రార్థన కంపల్సరీ వాళ్ళ కంచె వెయ్యాలి. పిల్లలు పాపంలో పడిపోతారు, 100% పడతారు, కానీ పాపంలోనే ఉండిపోరు. పాపంలో పడతారు పిల్లలు, కానీ పాపంలో ఉండిపోరు. పాపంలో పడటానికి పాపంలో ఉండిపోవడానికి చాలా తేడా ఉంది. సహజంగా పడిపోయిన లెగిస్తాడా లేదా? అలాగే ఏదో ఒక్కోసారి పిల్లలు పడిపోయినా లెగిస్తారండి, పాపంలో ఉండిపోరు. ఎందుకంటే నీ ప్రార్థన వాళ్ళని పాపంలో ఉంచేటట్టుగా ఉండదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నువ్వు ప్రార్థన చేయమ్మా, నా సన్నిధికి వచ్చి పిల్లల కోసం చెయ్యి అన్నాడంటే ఆ ప్రార్థన ఆయన ఆలకించడానికి ఇష్టపడతాకి మనసు ఉందనా, ఆయనకి లేదనా? ఉందని అర్థమవుతుంది. మనకి ఉందని అర్థమవుతుంది. ఉందని అర్థమైందంటే దేవుడు మన పిల్లల్ని కాపాడతాడండి, కంపల్సరీగా మనల్ని కాపాడతాడు. అందుకే మనకి విరిగి నలిగిన మనసు ఉండాలి. ఎలాంటి ప్రార్థన ఉండాలి? దయచేసి మనం చనిపోయిన తర్వాత అయినా మీకు బాగా గుర్తుంచుకోండి, మనం చనిపోయిన తర్వాత అయినా మన ప్రార్థన మన పిల్లలకు చుట్టూ కంచుకుంటుంది, మన భర్తకు చుట్టూ కంచుకుంటుంది, మన భార్యకు చుట్టూ కంచుకుంటుంది. ఈరోజు మారకపోవచ్చు, ఒకరోజు కంపల్సరీ మారే తీరుతారు. ఎందుకంటే నీ ప్రార్థన పరలోకంలో కన్న తండ్రి పాదాలు తాకిందంటే ఆ ప్రార్థనకి ఎప్పటికైనా సరే ప్రతిఫలం ఉంటుంది. అసలు 100% మీరు గుడ్డిగా నమ్మండి, ఇంక అంతే. అసలు మళ్ళీ దాని గురించి అనుమానం అనేది, నా భర్త మారడు అనుకోకండి. మారడేమో, కానీ మార్చగలిగే దేవుడు ఉన్నాడు. నీ పిల్లలకు బలహీన తగ్గదనుకోకు, తగ్గించగలిగే దేవుడు ఉన్నాడు. నా కష్టాలు తీరవు అనుకోకు, తీరవేమో, కానీ తీర్చగలిగే దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మనుషుల్లాంటి టచ్ స్క్రీన్ లాగా, ఓసరవిల్లాగా మారిపోయే దేవుడు కాదు. నిజమైన దేవుడు, నిత్యము ఉండే దేవుడు, మహిమ లోకాలనికి మనల్ని నడిపించే దేవుడు అండి ఆయన.
నమ్మకం పెట్టండి. చూడండి ఎలా ప్రార్థన చేయాలంటే కీర్తనలు 34:8 చదవండి అమ్మా. కీర్తనలు 34:8 ముగించుకుందాం త్వరగా. యెహోవా 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి. 34:18 చాలు, క్షమించాలి. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు. అంటే విరిగిన మనసుతో మనం ప్రార్థన చేస్తే దేవుడు దూరంగా ఉంటానన్నాడా, దగ్గరగా ఉంటానన్నాడంటే ఆయన అన్నాడు ఆసనుడు అంటే దగ్గరగా ఉండే దేవుడు అంట. నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. నీ హృదయం నిజంగా ప్రొద్దున్నే ఆయన పాదాల దగ్గర నలుగుతుందా? కంపల్సరీ మనల్ని రక్షిస్తాడండి. అది ఎటువంటి సమస్య అయినా ఆయన రక్షిస్తాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు. అదేంటండి, దేవుణ్ణి నమ్ముకుంటే ప్రొద్దున లెగిసి మనం ప్రార్థన చేసుకుంటే మనం ఏమవుతాం? నీతిమంతులు అవుతామమ్మా. మీరు బాగా గుర్తుంచుకోవాలి. నీతిమంతులమా కాదా? మన పొద్దున లెగిస్తున్నాం, దేవుని సన్నిధిలో విరిగిన హృదయం కలిగి ఉన్నాం, ఎంతో వేదన కలిగి ఉన్నాం, అన్నీ బాగున్నాయి, నీతిమంతులుగా ఉంటున్నాం. మనకంట నీతిమంతులకి అనేక ఆపదలు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అసలు నీతిమంతులకి ఆపదలు వస్తాం ఏంటి? మళ్ళీ పైగా అనేకమైనవా? అనేకం. అంటే మీరు గుర్తుంచుకోవాలి, నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా దేవునికి నచ్చేటట్టుగా ఉన్నావంటే నీకు, నాకు, అందరికీ అనేకమైన ఆపదలు వస్తాయి. ఆపదలు ఎలాంటివి అని మనకు తెలీదు. మన జీవితంలో దినచర్యలో జరిగే ఆపదలను బట్టి నువ్వు అనుకోవాలి, నేను ఇంత నీతిగా ఉన్నా జరుగుతున్నాయంటే దేవుని వాక్యం నా పట్ల నెరవేరుతుంది. ఆపదలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి దేవునికి వ్యతిరేకంగా ఉన్నా జరుగుతాయి, దేవుల్లో ఉన్నా జరుగుతాయి. మరి ఆపదల్లో వచ్చే లాభం మనకు మేలు. ఎవరికి? నీతిమంతులకి. అందుకే దేవుని నమ్ముకున్న బలహీనత వచ్చిన ఆపద భయపడొద్దు. అందుకే ఆయన అన్నాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటినన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. దేవుని నమ్ముకోలేని విడిపిస్తాడా? విడిపించడు. దానికి నష్టం వాడికి. వాడి ఆపదల వల్ల వాడికి నష్టం. కానీ ఒకటి, మన ఆపదల వల్ల మనకి లాభం. ఎందుకని? మనల్ని విడిపించేవాడు ఆయన ఉన్నాడు. నన్ను నమ్ముకుంటే ప్రొద్దున లేచి మీకు ప్రార్థన చేస్తే, నా సన్నిధిలో మీరు పాటలు పాడితే, నాలో మీరుంటే, ధైర్యంగా నిరీక్షణ కలిగి ఉంటే మీకు ఆపదలు రావు అనట్లేదు ఆయన. అనేకమైనవి వస్తాయి, ఆడికన్నా మీకు ఎక్కువ వస్తాయి. కానీ నేనున్నాను. మీ విశ్వాసం కరెక్టా కాదా? మీ భక్తి నిజమైందా కాదా? మీ నమ్మకం కరెక్టా కాదా? మీ ధైర్యం ఆపదలో ధైర్యంగా ఉంటుందా, లేకపోతే పిరికి కలిగిన ధైర్యమా? అది కరెక్టా కాదని పరీక్షించడానికి అనేకమైన ఆపదలు ఇస్తాడు. కానీ నిజంగా నువ్వు ఆయన యందు నిరీక్షించి నీ భక్తి జీవితాన్ని పొద్దున్న లెగిచిన కాడి నుంచి నిద్రపోయే వరకు అదే భక్తి జీవితాన్ని కట్టుని చేస్తే నేనున్నానని ఆయన వచ్చేస్తాడండి. దగ్గరగా సమీపంగా ఉండేవాడు. ఆపదలు వస్తే విడిచిపెట్టే దేవుడు కాదు. రావు అని చెప్పట్లేదు, వస్తాయి, ఆడికన్నా ఎక్కువ వస్తాయి. కానీ నేను విడిపించేవాడిని నేను, విమోచించేవాడిని నేను అని చెప్తున్నాడండి. అందుకే మన ప్రార్థన ఒకేలా ఉండాలి. ఎప్పుడు కూడా ఏ ఆపదలు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా కృంగిపోకుండా నిరీక్షణ నుంచి ఉండాలండి. భక్తుడు దేవుడు కోరుకున్న కోరికను ఒక్కటే కోరుకున్నాడు భక్తుడు. ఆ కోరిక చూసి మనం ముగించుకుందాం. 2 సమూయేలు 7:29 చూడండి. 2 సమూయేలు 7:29 చివరిగా చదువు ముగించుకుందాం. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. 2 సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనం. దేవుణ్ణి కోరుకున్నాడండి ఒక కోరిక. ఎవరో? దావీదు గారు. తనకి ఇష్టానుసారమైన భక్తుడు, మనుషుడు. దేవుని కోరిక. మనం కూడా క్రైస్తవులుగా ఇటువంటి కోరిక మన కన్నతండ్రిని కోరుకోవాలి. ఏంట కోరిక? దయచేసి ఇదిగో నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము.
యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగాక. అంటే ఒక క్రైస్తవుడికి, ఒక తల్లికి, ఒక తండ్రికి ఉండవలసిన కోరిక ఏంటి కన్న తండ్రి పట్ల అంటే, మన కోరిక ఒకటే, తండ్రి నా కుటుంబంలో నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు చక్కగా ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, లేదా మంచి ఉన్నత స్థితిలో ఉండాలి అని నేను కోరుకోవద్దు అని నేను అంటలేదు. కానీ వాళ్ళు ఏ స్థితిలో నువ్వు ఆశపడినా కానీ అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటి అని అంటే, తండ్రి నా కుమార్తె ఎక్కడ ఉన్నా, అల్లుడింటికాడ ఉన్నా, ఎక్కడ ఉన్నా కానీ నీ సన్నిధిలో ఉండాలి. నా కూతురు, నా కొడుకు, నా కుమారుడు నా దగ్గర లేకపోయినా ఎక్కడున్నా కానీ వాడు నీ సన్నిధిలో ఉండాలి. నా పిల్లలు ఎక్కడున్నా, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు, నా ఇట్టువారు, నా కుటుంబం, నా సర్వస్వము కూడా నీ సన్నిధిలో ఎంతకాలం ఉండాలంట? నిత్యము నీ సన్నిధిలో ఉండాలి అని అన్నాడు దేవుణ్ణి. దయచేసి నేను ఒక మనవి చేసుకున్నాను, నేను ఒక కోరిక కోరుకున్నాను, నా బిడ్డలు ఎప్పుడు కూడా నీ సన్నిధిలో ఉండాలి. దావీదు గారికి ఏ తక్కువ? ఒక రాజు, టన్నుల బంగారం ఉంది ఆయనకి, లక్షల కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన తర్వాత ఇంకెవడో లేడు, ఆయనే రాజు. ఆయన ఏదంటే అదే జరుగుతుంది. ఆ దేశానికే, మన ఇంటికి మన మాట కూడా సెట్ అవ్వదు. ఇక్కడ సెట్ అవుతుందా? సెట్ అవ్వదు. కానీ ఆ దేశానికే ముఖ్యుడిన. అయినా కానీ దేవుడి దగ్గర చేసే ప్రార్థన, ఈయనకి ఏ లోటు ఉందని, ఏ లోటు లేదు భూమి మీద బ్రతుకుంటా. కానీ ఆయన కోరుకున్నది ఏంటి తెలుసా? బ్రతుకుండగా కూడా నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా నిత్యము నా కుటుంబం అంతా నిత్యము నీ సన్నిధి. ఏంటండి ప్రార్థన? మీకేమనిపిస్తుంది చెప్పండి? నా భార్య ఇప్పుడు బతుకుండగానే కాదు ప్రభా నాతో ఉండేది, నీతో ఉండేది, మేము చనిపోయినా కానీ నా భార్య, నా బిడ్డలో, నా కొడుకు, నా కూతురు నిత్యము నీ సన్నిధిలో ఉండాలి. నిత్యము అంటే చనిపోయిన తర్వాత నిత్యము ఉండాలి నా పిల్లలు. మనం ఒక్కళ్ళమే పరలోకం వెళ్ళిపోవాలనేటువంటి స్వార్థ భక్తి మన దగ్గర ఉండకూడదు. అందరూ వెళ్ళేటట్టుగా మన ప్రార్థనలో ఉండాలి. ఇది కన్ఫర్మ్ అయిపోయినట్టుగా చేస్తాడు. నెక్స్ట్ వచ్చును చూడండి, నెక్స్ట్ లైను, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, ఇచ్చేసావు, నీ ఆశీర్వాదం ఉంది, నా కుటుంబం నిత్యం ఆశీర్వదింపబడును గాక అనేసాడు. ఇంక నువ్వు ఆశీర్వదించావు. మనల్ని కూడా క్రైస్తవులు ఏమన్నా తెలుసండి, మీ ప్రార్థన జరిగిపోయింది అన్నట్టుగా చేయండి, విశ్వాసంతో చేయండి, ఇలా జరుగుతుంది అన్నట్టుగా చేయండి అన్నాడండి మన కొత్త నిబంధనలో. దయచేసి భక్తుడు కూడా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించావు, నిత్యము మీ సన్నిధిలో ఉంటాం గాక అనేసాడు. అంతే. ఇంకా ఆయన అంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు ఆ నమ్మకంతో అడిగాడు. అంతే. నమ్మకంగానే ఈరోజు నిజంగా దావీదు గారు ఉన్న సంతానం, ఆ సంతానం నుంచి వచ్చిన క్రీస్తు, దావీదు గారి వంశం నుంచి ఎవరు వచ్చారు? క్రీస్తు సంతానం అంతా ఎవరో? మనందరం కూడా దేవుని సన్నిధిలో నిత్యం ఉండమా? ఉంటామండి, ఉంటాం. దయచేసి మీరందరూ గమనించాలండి. నేను ఇంకా చెప్పట్లేదు కానీ మనకి ఈరోజు మనం విన్న పాఠం ఏంటి చెప్పండి? క్రైస్తవ జీవితానికి ఉండవలసింది ఏంటంటే ప్రాముఖ్యంగా ప్రార్థన. ఆ ప్రార్థన కూడా వేకువజామున లేచి ముందుగా దేవునితో కన్నా నీ ప్రాణముతో, నీ గొంతుకుతో, నీ శరీరంతో నువ్వు మాట్లాడుకుని ఒక స్థిరత్వానికి వచ్చిన తర్వాత అప్పుడు దేవుని సన్నిధిలోకి రావాలి. హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే కన్నీళ్ళు అనేవి వస్తాయి. ఆ కన్నీటితో పిల్లల ప్రాణాలు కాపాడబడతాయి. నిజంగానండి, కుటుంబం పాడైపోయిన తర్వాత తండ్రి దగ్గర ఏడవటం కన్నా కుటుంబం పాడవకముందే కన్న తండ్రి దగ్గర ఏడవటం మంచిదా? కానీ ఈరోజు క్రైస్తవం అంతా పిల్లలు పాడైపోయిన తర్వాత, భర్త పాడైపోయిన తర్వాత, భార్య పాడైపోయిన తర్వాత కన్న తండ్రి దగ్గరికి వచ్చి మా అమ్మ ఇలాంటిది, మా నాన్న ఇలాంటివాడు, మా కొడుకు ఇలాంటివాడు, నా కూతురుని కాపాడు, మా నాన్న కాపాడు, మా భర్తను కాపాడు ఇప్పుడు ఏడుస్తున్నారండి. కానీ వాళ్ళు కొంచెం బాగున్నప్పుడే ఆ కన్న తండ్రి దగ్గర భర్త గురించి ఏడ్చి, పిల్లల గురించి ఏడ్చి, భార్య గురించి ఏడ్చి, అన్న గురించి ఏడు, తమ్ముడు గురించి ఏడు, కుటుంబీకుల గురించి ఏడు, సంఘం గురించి ఏడు. ఒకరోజు నువ్వు ప్రతిఫలం చూస్తావు. పాడైపోయిన తర్వాత ఏడవలసిన పని ఏమీ లేదు. ఇంకా పాడవక ముందు ఏడిస్తే పాడవటం అనేదే జరగదు. అందుకే
దేవుడు మనం తెలియపరిచాడు, నాన్న నీ పిల్లలు పోకముందే, పసి ప్రాణాలు పోకముందే, నీ భర్త పాడైపోకముందే నువ్వు రేయి మొదటి జామున లేచి నువ్వు ప్రార్థన చేయి. నేను కదా రక్షించేది, నిరీక్షణ ఉంచు. కుటుంబం బాగుంటే ఏం బాగోపోయినా పర్వాలేదండి. కుటుంబం దేవుని సన్నిధిలో ఉంటే లోకంలో మనకి ఎలా ఉన్నా, నష్టమైనా, బాధ అయినా, ఏదైనా పర్వాలేదు. కుటుంబం అంతా నిత్యము దేవుని సన్నిధిలో ఉండేటట్టుగా మన కుటుంబం ఉంటే అంతకన్నా లాభం మరొకటి లేదు. కనుక ప్రపంచంలో క్రైస్తవుడికి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే ప్రార్థన. ఆ ప్రార్థన విషయంలో నిర్లక్ష్య స్వభావం అనేది ఎవరి విషయంలో మనకు ఉండకూడదని, ఆ ప్రార్థన కన్న తండ్రి పాదాల దగ్గర ఉదయమే తాకేటట్టుగా మన ప్రార్థనలు ఉండాలని మీకు తెలియపరుస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.